నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 34వ శ్లోకం అండి. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశం ఆత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరతి ఆనందసాంద్రో భవాన్. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశం ఆత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరతి ఆనందసాంద్రో భవాన్. ఈ శ్లోకం యొక్క భావమండి. భూతనాథ, దేవగణాలను సైతం సర్వనాశనం చేసేది, మునులను కూడా భయభీతులను చేసేది, విశ్వాన్ని అంతటినీ సర్వనాశనం చేసేది అయిన ప్రళయాన్ని కూడా చూసి భయపడకుండా విహరించగలవాడువు నువ్వొక్కడవే కదా శంకరా. నీ సాహసాన్ని ఎంతని వర్ణించగలము? భౌదీయ సాహసం అన్య దుర్లభమైనది. ఇంతటి స్థైర్యం పరులకు కలిగేదెట్లు? నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.